ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సు. ఈరోజు దేవ అనేటటువంటి దేవుడు, దీని మీద జరిగినటువంటి యుద్ధాలు ఈ దేవ శబ్దం మీద, దేవుడు అనే శబ్దం మీద, మా దేవుడే గొప్ప అనేటటువంటి విషయం పట్ల ప్రపంచంలో జరిగిన సంగ్రహం ఇక విషయంలో కూడా జరగలేదు. మతపరమైనటువంటి విధానంగా మతం కోసంగా పారినటువంటి రక్తం ఇక ఏ విషయంలో కూడా జరగలేదు. ఇక్కడ దేవ అనేటటువంటిది, దేవుడు అనేటటువంటి శబ్దాన్ని ముందు మనం గ్రహించాలి. మనకు దేవుడు అనగానే ఎక్కడో పైన ఎక్కడో లోకంలో కూర్చొని ఇవన్నీ చేస్తుంటాడు అనేటటువంటి భావంతో ఉండేవారు ఉంటారు. భగవంతుడు నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు, సర్వత్రా ఉన్నాడు అనేటటువంటి భావంతో ఉండేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మనకు వేద ప్రమాణాన్ని గ్రహించాలి. ఒకటేంటంటే సనాతన ధర్మంలో ప్రత్యక్ష ప్రమాణమని, అనుమాన ప్రమాణమని, ఆగమ ప్రమాణమని ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణాన్ని తీసుకొని మనం విషయాన్ని గ్రహిస్తాం. ఇక్కడ మనకు ఆగమ ప్రమాణం అన్నాడు. అంటే ఆగమములంటే వేద ప్రమాణం అన్నాడు. దాన్ని ధిక్కరించేటటువంటిది ఇంకెవరికీ ఉండదు. వేద ప్రమాణం చెప్పిందంటే ఇక దాన్ని నమ్మే తీరాలి, ఇక తిరుగుండదు. ఎందుకని? వేదం ఎవరో కూర్చొని రాసినటువంటిది కాదు. వేదం అనేటటువంటిది పరమాత్మని యొక్క నిహశ్వాస రూపంలో వెలువడినటువంటిది. అక్కడ వేదం ఏం చెప్తుందో ఈ దేవ అనేటటువంటి శబ్దాన్ని మనం గ్రహించాలి. ఇది గ్రహిస్తే నీకు దైవం పట్ల ప్రీతి జనిస్తుంది. ఆ దైవం ఎక్కడ ఉన్నది అనేటటువంటిది తెలుస్తుంది. తెలిసిన విషయం మనకు మనసులో దృఢపడుతుంది, అర్థమవుతుంది. ఇక్కడ యో ధీమ్యతి క్రీడతి స దేవ అని మనకు వేదం చెప్తుంది. అంటే ఏమిటి? తన స్వరూపంలో తానే ఆనందంతో క్రీడించువాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. తన స్వరూపమనని ఇక్కడ తన స్వరూపం అంటే ఎవరి స్వరూపం? సా అనే పదాన్ని ఇక్కడ వాడినాడు. నీ స్వరూపంలోనే ఆనందంతో క్రీడిస్తుంటాం. చూడండి, ప్రతి ఒక్క కర్మ మనము ఆనందం కోసంగానే చేస్తుంటాం. కానీ ఆ ఆనందము నీ స్వరూపమై ఉన్నది అనేదే గ్రహించకపోవటం అజ్ఞానం. పూర్వకాలంలో ఉడు ఉంది కదండి, ఆ ఉడుంకి ఏం చేస్తారంటే నాసిక పైన తేనె రాస్తారు, రాసి కోట మీద వదిలిపెడతారు. ఆ తేనె వాసన చూస్తుంది ఉడుము. చూచి అది పైన ఎక్కడో తేనె దాగుందని చెప్పి పట్టుకొని పాకుతుంది. దాని నడుంకు తాడు కట్టుకొని సిపాయిలు పైకెక్కుతారు. అది ఉడుంపట్టు అంటారు. అంటే ఏమిటి? తనకు సమీపంలో ఉండేటటువంటి తేనె యొక్క స్వరూపాన్ని ఆస్వాదిస్తూ అది ఇంకెక్కడో ఉందనుకుంటుంది, కానీ తన దగ్గర ఉన్న సంగతి దానికి తెలియదు. అలాగే ఏ ఆనందం కోసంగా భౌతిక కర్మలను చేస్తున్నావో దాని లక్ష్యం ఏమిటి? ఆనందం. ఆనందం కోసంగా నువ్వు చేస్తూ ఉంటావు, ప్రయత్నం చేస్తావు. ఒక కర్మ జరిగింది, ఆనందం వచ్చింది, వెంటనే పోయింది, మళ్ళీ ఇంకో కర్మ చేస్తావు. ఈ జీవిత పర్యంతం కొరకు దానికోసమే పాకులాడుతూ ఉంటావు. కానీ తన స్వరూపమే ఆనంద స్వరూపమై ఉన్నది, అందులోనే క్రీడించేటటువంటి వాడు ఎవరు? దైవం. ఇప్పుడు ఎక్కడుందండి దైవము? అది ఏమన్నా శంకు చక్రాలు ఇంకేదేదో మీరు వర్ణనతో మనం చేసుకుంటుంటాం. ఇది ఒక స్టేజ్. ఇక్కడ ఆనంద స్వరూపంలో ఏదైతే కొలువై ఉన్నదో అందు క్రీడించేటటువంటి వాడే దేవ అనే శబ్దం ఇక్కడ మనకు అర్థం చెప్తుంది. మరొక అర్థమైంది, ఇతరుల సహాయం లేకుండా సహజ స్వభావాన్ని క్రీడించవలెన
లోకాన్ని సృజించి క్రీడలను ఆరాధించువారు, అంటే ఆధారమైనటువంటి వారు. ఇప్పుడు మనం ఎవరి సహాయం లేకుండా, సూర్యుడు చూడు స్వయం ప్రకాశకుడు, ఎవరి సహాయం లేదని స్వయంగా ప్రకాశిస్తుంటాడు. సహజ స్వభావంతో, ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వభావం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా స్వభావం వేరు, మీ స్వభావం వేరు. కానీ ఈ రెండుటి స్వభావానికి చైతన్యం అందిస్తున్నదే పరమాత్మ చైతన్యం, అది దేవుడు. స్వభావాలు ఉన్నాయి చూడు, ప్రతి వ్యక్తికి వారి వారి స్వభావం ఉంటుంది. వారి వారి యొక్క పూర్వజన్మ కర్మానుష్ఠానం వల్ల ఏర్పడినటువంటి స్వభావాన్ని అనుసరించే కర్మ చేస్తారు. అందుకనే స్వభావం నిధనం శ్రేయ, స్వధర్మో నిధనం శ్రేయ. అంటే స్వభావాన్ని తగ్గట్టు కర్మ చేయటమే నిధనం అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. కనుక అలాంటి ఎవరి మీద ఆధారం లేకుండా స్వయంగా ప్రకాశించేటటువంటి వాడిని దేవుడు అని అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఈ ప్రపంచమంతా ఏంది? జడం అన్నారు. మనం ఏమనుకుంటాం, జడం ఏంటండి కనపడుతుంది కదా అని అనుకుంటాం. జడము అంటే ఏమిటి? సంస్కృతంలో జడము అంటే ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నటువంటి దాన్ని జడము అంటారు. ఈ ప్రపంచం అంతా చూస్తే ఒక దాని మీద ఇంకొక దాని మీద అలా ఆధారపడి నడుస్తుంది. కనుక ఈ ఆధారాలన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయో ఆయన పరమాత్మ. ఆయన ఎక్కడున్నాడు? నీ యొక్క హృదయంలోనే సర్వత్రా ఉన్నాడు. అంటే ఏమి అర్థం? అందులో నువ్వు ఉన్నావనే, లేకపోతే నీకన్నా వేరుగా సర్వత్రం ఉందని. ఆ సర్వత్రంలో కూడా నీవున్నావని అర్థమవుతుందే. కనుక సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మలో నీవు కూడా సర్వత్రా ఉన్నట్టే లెక్క. అంతేగాని నీకు బయట సర్వత్రా అని అనుకోకూడదు, నువ్వు కూడా ఉన్నావు ఆ సర్వత్రాలో. అర్థమవుతుందే. ఇక రెండవ అర్థం చెప్తాను. యహ స్తూయతే స దేవ అంటున్నారు ఇక్కడ. అంటే ఏమిటి? మనుష్యులందరి చేత ప్రశంసించదగినటువంటి వాడు. అందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తారు, ఎవరు దూషించరు. నిందించడానికి స్వల్పం కూడా దోషం లేనటువంటి వాడు. మానవులు మనం ఏదేదో నిందిస్తుంటాం, కానీ ఆయన్ని నిందించటానికి అవకాశం లేదు అంటారు. ఎవరిని నిందించటానికి అవకాశం లేదో ఇక్కడ యస్తూయతే వారిని స దేవ, వారిని దైవము అంటారు. ఒక్క విషయం చెప్తానండి మీకు అర్థమయ్యేటట్టు. మీరు ఒక వస్తువును చూస్తున్నారంటే ఆ వస్తువు స్వయం ప్రకాశకమైన అయి ఉండాలి, లేదా మరొక దాని చేతైనా ప్రకాశింపబడాలి. గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఒక వస్తువును వెతకాలి. ఏం చేస్తారు మీరు? లైట్ తీసుకొని చూచేటటువంటి కన్ను మీద లైట్ వేస్తారా, వస్తువు మీద లైట్ వేస్తారా? అంటే వస్తువు ప్రకాశిస్తే కన్ను చూస్తుంది, వస్తువు ప్రకాశించకపోతే కన్ను చూడదు. కానీ చూచే కన్ను ముఖ్యం కదా అని కంటి మీద మనం లైట్ వేసుకోం కదా, వస్తువు మీద. అంటే వస్తువు ప్రకాశిస్తే చూస్తుంది, అది లైట్ ద్వారా. లేదు పగలైతే సూర్యుడి ద్వారా ప్రకాశిస్తుంది, కాబట్టి వస్తువులు కనపడతాయి. ఇంతవరకు అర్థమైంది కదా. స్వప్నంలోకి వెళ్ళిపోయినా కళ్ళు మూసుకుంటే గాఢాంధకారమైనటువంటి చీకటి. కొంత సమయానికి అక్కడ మనము ఇక నానా విధములైనటువంటి స్వప్న ప్రపంచంలో అనేకమైన వస్తువులు, గుర్రాలు, ఏనుగులు, పర్వతాలు, వృక్షాలు, వ్యక్తులు, ఇందరిని చూస్తాం. మరి ఇందరినీ చూసేదానికి ఒక కాంతి అవసరం కదండి, ఒక ప్రకాశం అవసరం. మరి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? కల్లో సూర్యుడు లేడే, మరి టార్చ్ లైట్ పెట్టుకొని చూస్తాం లేదే, దీపంతో చూస్తాం లేదే, కానీ కల్లో వస్తువులన్నీ మనకు కనపడుతున్నాయి. మరి కాంతి లేకపోతే ఆ వస్తువు ఎక్కడ చూస్తున్నాం? మరి ఆ కాంతి బయట నుంచి వస్తుందా? లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల జ్యోతి స్వరూపం అన్నారు, ఆత్మ చైతన్య స్వరూపం అని. ఇప్పుడు అర్థమైందా? ఏదైతే కలలో చీకటిలో వస్తువుల్ని గ్రహిస్తుందో దాన్ని భగవత్ శక్తి అంట. ఇప్పుడు ఎక్కడుందండి ఇది? మీలోనే కదా, బయట ఉందా? కనుక ఆ మనలో ఉండేటటువంటి భగవత్ శక్తిని మనం విసర్జించి బయట ఎక్కడెక్కడో పాకులాడుతూ ఉంటాం. మాయకు
బద్ధుడై. కనుక ఆ విధంగానే ఇక్కడ ఈ శబ్దానికి అర్థము నీ యందు కొలువైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకో నాయనా అని చెప్తుంది. ఇక్కడ యస్వాపయతి సద్దేవ మరొక అర్థం చెప్తుంది. అంటే ఏమిటి? ప్రళయకాలంలో జీవులన్నింటినీ అవ్యక్త ప్రకృతిలోకి నిద్రింపచేసేటటువంటి వాడు. ఇక్కడ మనకు ప్రళయకాలం అన్నారు. ఈ ప్రళయకాలం అంటే ప్రళయాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు. ఒక్కసారి అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వస్తుంది. ఒక్కసారి సునామీగాను, ఒక భూకంపంగాను ఇవి వస్తుంటాయి. మనకు నిత్య ప్రళయమని ఇలా ప్రళయాలు ఉన్నాయి. యుగ ప్రళయాలు ఉన్నాయి, మీకు మహాప్రళయం ఉంది. కానీ మనం అర్థం చేసుకోవాలంటే నిత్య ప్రళయం గురించి తెలుసుకుంటే చాలు. నిత్య ప్రళయం ఏంది? మనం నిద్రించినాము, ఈ శరీరాన్ని వదిలేసినాం, ఈ స్పృహ లేదు, స్వప్న ప్రపంచంలో తిరుగుతున్నాం. అక్కడ కూడా కొంతసేపు ఉండి ఇంద్రియాలు అలిచిపోతాయి. అక్కడ అలిచిపోయిన తర్వాత ఇంద్రియాలు పడిపోతాయి, మనసు ఉండదు, ఇంద్రియాలు పనిచేయవు. ఒక అనిర్వచనీయమైనటువంటి స్థితికి మనం వెళతాం. అంటే భౌతిక వస్తువులన్నీ కూడా ఏమైనాయి? నశించిపోయినాయి, ప్రళయంలో లీనమైపోయినవన్నీ. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? పరమాత్మలో ఉంటావు. అలా ఎవరిలో అయితే ఉంటున్నావో నిద్రాస్థితిలో, ఇక్కడ నిద్ర చేస్తుంటావో, పరమాత్మ ఒడిలో ఉంటావో, ఆయన్నే దేవా అంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయం, అంటే నిద్రా సమయంలో ఒక్క సెకండ్ అయినా, 2 సెకండ్లైనా, 5 సెకండ్లైనా నువ్వు ఆ అవ్యక్త స్థితికి వెళతా. దాన్నే తుర్యస్థితి అని, సుషుప్త స్థితి అని అంట. త్వమేవ తుర్యాతీత అని ఉపనిషత్తు అంటుంది. ఆ తుర్యాతీతంలోకి వెళతావు. అది వర్ణించడానికి సాధ్యపడదు. తెల్లారి లేయంగానే ఆనందంగా నిద్రించినాననే భావన ఉంటుంది. అంటే పరమాత్మ ఒడిలోకి నువ్వు వెళ్ళి వచ్చినా. రోజంతా వాడినటువంటి సెల్ ఫోను ఛార్జ్ పెట్టుకుంటావు. ఛార్జీతో పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ రోజంతా అది పనిచేస్తుంది. అలాగే పరమాత్మలోకి నువ్వు కలిసిన తర్వాత ఆ యొక్క సుషుప్త స్థితి చేరుకొని తుర్య స్థితిలోకి చేరుకున్న తర్వాత పరమాత్మలో నువ్వు అలా కొంతసేపు, అది దీర్ఘంగా కొంతమందికి ఉండొచ్చు అభ్యాసం బట్టి, కానీ ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో 24 గంటల్లో రాత్రిపూట పడుకునే సమయంలో ఏదో ఒక సమయంలో ఆ స్థితి ప్రతి ఒక్కరికి కలిగి తీరుతుంది. అప్రయత్నంగా కలుగుతుంది. అక్కడ ఆ స్థితిని ప్రయత్నంగా అభ్యాసం చేసేవారు కొందరు ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? దేవా అనేటటువంటి శబ్దానికి అర్థం కనుక ఇప్పుడు దేవ అంటే ఏమని అర్థమైంది? దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, ఈ శరీరాన్ని నడిపేటటువంటి వాడు, ఈ ప్రపంచాన్నంతా కూడా క్రీడింపచేసేటటువంటి వాడు. ఆయన సర్వత్రా ఉన్నాడు. ఆయనకి ఆది మధ్య అంతములు లేవు. ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు తీసుకుంటే ఏంది? స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఈ 3 పాయింట్లు ఉన్నటువంటి వస్తువును ఒక దగ్గర పెడితే అది ఒక ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఇంకొక దాన్ని తీసుకుంటే ఇంకొంత ఆక్రమిస్తుంది కదా. ఈ స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లేని, ఆది మధ్య అంతము లేని పదార్థాన్ని, వస్తువుని ఎక్కడుంటుంది? అది సర్వత్రై ఉంటుంది. ఆ సర్వత్రైనటువంటిది ఒకటి ఉంటుందా, 2 ఉంటాయా? ఒకటే ఉంటుంది. ఇక్కడ ఒకటే ఉంటుంది. కనుక అణువునా కూడా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు. పూర్వం వీడియోలో మీకు చెప్పినాను, మంత్రము లక్షణాలు చెప్పినాను. ఆ ఏకత్వ భావన మీలో కలుగుతుంది. అప్పుడు సర్వత్రా పరమాత్మ నిండి ఉన్నాడు అనేటటువంటి భావన నీకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? ఎవరిని చూచి అసూయపడతావు? అందరూ క్రీడిస్తూ ఉన్నారు ఆ చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని. కనుక వైషమ్యాలకు పోకుండా, రాగద్వేషాలకు గురి కాకుండా నిరంతరము ఆ పరమాత్మను తలుస్తూ, ఆయన యందు రమిస్తూ,
ఆనందంగా గడపటమే ఈ మానవ జన్మ ముఖ్య ఉద్దేశం. ఇది అర్థమైందే. కనుక దేవాశబ్దాన్ని అందరూ తెలుసుకొని ఆ పరమాత్మను ఆరాధించే ప్రయత్నం అందరూ చేయాలి. స్వరూప జ్ఞానం కోసమే మనం జన్మించినాం. నీవెవరు అనేటటువంటి దానికే ప్రశ్న. నీవెవరు? ఈ ప్రకృతి ఏమిటి? దీనికి నీకు సంబంధం ఏమిటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానమే ఈ జీవితం. ఈ ప్రశ్నలకి జవాబు దొరికిందా నీ జన్మ ధన్యం. ఆ జవాబు కోసమే నువ్వు ప్రయత్నం చేయాలి. ఏదో పెద్దవాడిని ఏదో 4 మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినాను. ఎవరిని కష్టపెట్టడం, బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వీడియోలో ఏదో కఠినంగా నేను మాట్లాడినా అది ఆవేదన చేత మాట్లాడినటువంటి మాటలే అవుతాయే తప్ప ఏదో ద్వేషంతో మాట్లాడుతున్నట్టు మాత్రం అర్థం చేసుకోకూడదు. శాస్త్రాన్ని ఉల్లంఘించి కొన్ని కర్మలు చేసినప్పుడు బాధ కలుగుతుంది. చూస్తే అయ్యో వీరు ఏం చేస్తున్నారని. అది దానివల్ల వచ్చినటువంటిదే కానీ ప్రత్యేకించి ఎవరి మీద మాకు ద్వేషము లేదు, అసూయ లేదు. అందరూ పరమాత్మ నా స్వరూపులే. కనుక ఈ విషయాన్ని గ్రహించి భగవద్భక్తి మీద దృష్టి ఉంచి, నేను మీకు ఈ వేదాంతం చెప్పకుండా ఉండడానికి కారణం ఏంది? మీకు ఎక్కువగా రెమెడీస్ కావాలి. ఆ సమస్య ఉంది, దానికి పరిష్కారం ఏమిటి? ఈ సమస్య ఉంది, దీనికి పరిష్కారం ఏమిటి? వీటి మీదనే దృష్టి ఉంటుంది. నేను వేదాంతం అతి తక్కువ చెప్తాను నేను. ఎందుకంటే ఆ జిజ్ఞాసులు లేరు కనుక. ఉన్నారు కానీ వింటారో లేదు అదొక భీతి ఉంటుంది కదండి. ఉపనిషత్తులు తీసుకొని వ్యాఖ్యానం చేయొచ్చు కానీ వినేవాడు ఎవరు? కనుక ఏదైనా స్వల్పాంశం ఉంటే దాన్ని వివరించి చెప్తాను. ఇది నేను చేస్తున్నటువంటి ఓ ఋషి యజ్ఞంగా భావించి మీ అందరికీ ఈ విషయాలు తెలియచేస్తున్నాను. కనుక దేవశబ్దాన్ని గ్రహించి దైవం పట్ల ప్రేమ కలిగి ప్రీతితో భక్తితో ఆరాధించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.